వారు సుర్రును లేచి ముఖ్యమంత్రి గారు మీరు 2 ఏళ్ళు అంటున్నారు, 4 ఏళ్ళు ఇచ్చినా కూడా నేను మా పార్టీ కండవాడ వాడేసి మీ గులాబీ కండవ కట్టుకొని మీకు ప్రచారం చేస్తాను మాట్లాడి ఆయన చేయలే ఆ పని, అది వేరే సంగతి కూడా పారిపోయిండు. ఈయన ఇదే శాసనసభలో వారు మాట్లాడింది అధ్యక్ష. ప్రతిదాని విషయంలో కొత్త రాష్ట్రం వచ్చింది, ఒక లైన్లో పెట్టుకోవాలి, చదువుకుంటున్నాము, కొత్త కుండలో ఈగది వచ్చినట్టు పరిస్థితి ఉంటుంది. ఎన్ని చదువుకోవాలి అధ్యక్ష? అనేక వ్యతిరేకతల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య, కేంద్రం అనుసరించేటువంటి అనేక ఫండ్స్ ఆపేటువంటి వివక్షపూరితమైన విధానాల మధ్య మేము కొనసాగాలి. నిన్న మన వాళ్ళకి చాలా ఆశ ఉండే అధ్యక్ష, చాలా అంటే చాలా ఆశ ఉండే. కేసీఆర్ అన్ని చేసినట్టు కింద వాడు మీద వాడు రుణమాఫీ చేయలేదు, ఇక అందుకుంటాము కానీ అనుకున్నారు అధ్యక్ష. అది కూడా ప్రకటించి మొదలుపెట్టినాము, నెల రోజుల లోపల ఎక్కడికక్కడ అయిపోతుంది. దాంతోనే ఆయన సలవాడిపోయారు అధ్యక్ష. ఎక్కడ ఇంట్లో కొత్త కథ అధ్యక్ష, వీళ్ళు గెలిచేయలేదు, సచ్చేయలేదు, అయ్యలేదు, పోయలేదు. కానీ 3 గంటలే సాలు విద్యుత్ అంటారు వీళ్ళు అధ్యక్షుడు పోయి అమెరికా. అది కూడా అంటే కడుపుల సంగతి బయట ఎప్పుడు ఆయన అన్నమాట వీడియోలో ఉన్నాయి కదా సార్. నిజంగా కూడా నేను నిజంగా చెప్తున్నా అధ్యక్ష, ఇవాళ ఇవ్వాలి 24 గంటల కరెంటు తెలంగాణ ఎట్లా ఇస్తున్నది అంటే దానికి ఒక ప్రత్యేకమైన నిబద్ధత, పాలసీ, ఎప్పటికప్పుడు నిధుల కూర్పు, ఎప్పటికప్పుడు మానిటరింగు, ఏ రోజు కారోజు మేము చూస్తున్నాం అధ్యక్ష. నా ఐప్యాడ్లో కూడా ఉంటుంది అధ్యక్ష, నా సెల్ ఫోన్లో ఉంటుంది, నా ఐప్యాడ్లో ఉంటుంది. ఎన్ని సైకిల్స్ మీద విద్యుత్ పోతా ఉంది, 50 సైకిల్స్ పోతుందా లేదా, ఏమైనా తక్కువ అయితే ఇమీడియట్గా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అధ్యక్ష. గ్రిడ్ కొలాప్స్ అయితే జాగ్రత్త అని చెప్పి అంత మానిటర్ చేస్తే 24 అవర్స్ పవర్ ఆల్ సెక్టర్కి ఇవ్వగలుగుతా ఉన్నాం. ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు. చివరికి వడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక, కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని, వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే, మీరు వరేయొద్దన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి, వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు, కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే, అహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే, తుట్టి పేరు మీద, తాలు పేరు మీద తీస్తుంటే, ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా
క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు. కానీ ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు 4250 రూపాయలకు క్వింటాల్ దాకా వాళ్ళు అమ్మినరా లేదా? అక్కడ ఫామ్ హౌస్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చిండ్రో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా. ఎవరిచ్చిండ్రో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌస్లో పండించిన వడ్లు 4250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తౌడులాగా పండించిన వడ్లకేమో 4250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1400-1500 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతులను రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌస్లో 4250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. చెవిటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాలే కాదు, యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష. మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ 12,250 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ 5,914 యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష. రాష్ట్రాలను తీసుకుంటే గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు, వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా. తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం అని చెప్పుకుంటారు అధ్యక్ష. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాల ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష? మీరు చెప్పండి. కాలువల ద్వారా మన పొలాలకి నీళ్లు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే, కాలువల ద్వారా ప్రతి ఎకరాకు 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం 19 లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ 29 లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాము, లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాము, కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ